ఇలాంటి ఎగ్ కర్రీ మీరెప్పుడైనా ట్రై చేశారా? ఇంట్లో చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్‌లో చేసే స్పైసీ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని పాన్ లో కొంచెం ఆయిల్ వేసి ఎగ్స్ ఫ్రై చేయాలి. ఇప్పుడు టర్మరిక్ పౌడర్, చిల్లీ పౌడర్, సాల్ట్ వేసి 5 నిమిషాలు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేస్తే ఎగ్స్ కి మంచి టేస్ట్ వస్తుంది. ఎగ్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటిని సైడ్ కి పెట్టండి. అదే పాన్ లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, జీలకర్ర, ఆవాలు వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. తర్వాత కర్రీ లీవ్స్ వేసి మిక్స్ చేయండి. ఇప్పుడు కొంచెం టర్మరిక్ పౌడర్ వేసి మిక్స్ చేయాలి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా కుక్ చేయాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు టమాటో ప్యూరీ వేసి ఆయిల్ వేరయ్యే వరకు కుక్ చేయాలి. తర్వాత చిల్లీ పౌడర్ వేసి మిక్స్ చేయండి. గ్రేవీ క్రీమీగా రావడానికి కొంచెం కర్డ్ వేసి మిక్స్ చేయండి. తర్వాత అవసరమైనంత వాటర్ వేసి గ్రేవీ కన్సిస్టెన్సీకి తీసుకురండి. ఇది మీడియం ఫ్లేమ్ మీద బాగా కుక్ చేయాలి. చివరగా గరం మసాలా వేసి మంచి అరోమా వచ్చే వరకు కుక్ చేయండి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసిన ఎగ్స్ వేసి స్లోగా మిక్స్ చేయాలి. ఎగ్స్ బ్రేక్ అవ్వకుండా కేర్ఫుల్ గా కలపండి. ఇప్పుడు లిడ్ పెట్టి లో ఫ్లేమ్ మీద 3 నిమిషాలు కుక్ చేయాలి. ఇలా చేస్తే మసాలా ఎగ్స్ కి బాగా పడుతుంది. ఇప్పుడు మన హాట్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ రెడీ. ఆయిల్ పైకి వస్తే పర్ఫెక్ట్ గా అయిందని అర్థం. ఈ కర్రీని రైస్ లేదా రోటీతో సర్వ్ చేసుకుంటే సూపర్ గా ఉంటుంది. ఇలా ఈజీగా ఎగ్ కర్రీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ ని ఫాలో చేయండి.